నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్. డ్యూల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 35 మినిట్స్ తో ఓటీటీ ప్లే అండ్ లైన్స్ గెట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీలో తీసుకున్న కంటెంట్ అయితే మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూస్తుంటాం గైస్. కాకపోతే ఏంటంటే ఎగ్జిక్యూషన్ అండ్ నరేషన్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా మూవీ స్టార్ట్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారు గైస్. నాకైతే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం డిఫరెంట్ గా చూస్తున్నట్టు, ఒక కి మూవీ చూస్తున్నట్టు అనిపించింది. మూవీ ఒక మంచి ప్యాటర్న్ తో వెళ్తా ఉండగా ఒక ట్విస్ట్ అంటూ ఒక పాయింట్ తీసుకొస్తారు. అక్కడ నుంచి మూవీ నాకు కొంచెం స్లోగా వెళ్తున్నట్టు, కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో చాలా అంటే చాలా అనలజిక్ సీన్స్ ఉంటాయి గైస్. వాటన్నిటిని డిఫైన్ చేసుకుంటూ వెళ్తే కొంచెం బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కి వీళ్ళు చాలా అంటే చాలా లోతుగా వెళ్ళొచ్చు గైస్. కాకపోతే పైన పైన అలా తీసారనిపించింది నాకు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని జాంబీస్ ఉంటాయి గైస్. ఆ జాంబీస్ చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి, కొంచెం బాగా డిజైన్ చేశారు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అండ్ మన హీరోయిన్ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే అప్పుడే మన హీరోకి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, ఆ సమస్య తర్వాత ఏం జరిగిందనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో మన హీరో అండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు గైస్. వాళ్ళైతే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే మన హీరోయిన్ కూడా ఉన్నంతసేపు పర్లేదు, బాగానే చేసింది. మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగున్నాయి. మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, విజువల్లీ కావచ్చు, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.